సమంత ఒకప్పుడు అస్సలు గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలో నటించేది. అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు సమంత కోలీవుడ్లో ఓ భారీ చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఇది నిజమా లేక గాసిప్పా? శాకుంతల సినిమా తర్వాత సినిమాలకు 1 సంవత్సరం పాటు గ్యాప్ ఇస్తున్నట్టుగా ప్రకటించింది సమంత. ఆ తర్వాత ఎప్పుడెప్పుడు సమంత కొత్త సినిమాను ప్రకటిస్తుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మా ఇంటి బంగారం అనే సినిమాను తన సొంత నిర్మాణ సంస్థ నుంచి ప్రకటించింది. ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో, ఈ మూవీ ప్రోగ్రెస్ ఏంటో అప్డేట్ లేదు కానీ ఇప్పుడు కోలీవుడ్ స్టార్ విజయ్ లాస్ట్ మూవీలో నటించే ఛాన్స్ను సమంత దక్కించుకుందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి వినోద్ డైరెక్టర్. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. విజయ్ ఇటీవల గోట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. కొంత గ్యాప్ ఇచ్చి విజయ్ కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నాడని సమాచారం. ఇదే విజయ్ లాస్ట్ మూవీ కావడంతో డైరెక్టర్ వినోద్ కథపై మరింతగా కసరత్తు చేస్తున్నాడని తెలిసింది. ఇందులో సమంత మెయిన్ హీరోయిన్ కాగా సెకండ్ హీరోయిన్గా ప్రేమలు హీరోయిన్ మమతా బైజూను ఫైనల్ చేశారని కోలీవుడ్లో వినిపిస్తోంది. అలాగే మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించనున్నాడని సమాచారం. కత్తి, తేరి, మెర్సిల్ చిత్రాల్లో విజయ్ సమంత కలిసి నటించారు. ఇప్పుడు 4వసారి వీరిద్దరూ కలిసి నటించనున్నారు. ఇటీవల 2 హిందీ వెబ్ సిరీస్లకు ఓకే చెప్పిన సమంత విజయ్ మూవీకి కూడా ఓకే చెప్పిందనేది గాసిప్ కాదని, ఇది నిజమే అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. మరి త్వరలో విజయ్ మూవీలో సమంత నటిస్తుందని ప్రకటిస్తారేమో చూడాలి.